హాయ్ పిల్లలు, నేను మీ సువర్ణ టీచర్ని. ఈరోజు నేను మీ ముందుకి వీడియోలో ప్రతిబింబం ఏర్పడే విధానం అలాగే వక్రతలాలకి వక్రీభవన సూత్రాన్ని ఎలా ఉత్పాదించాలో చెబుతున్నాను. అంటే ఒక తలాన్ని మనం రెండు వేర్వేరు యానకాల్లో పెట్టినప్పుడు దానికి సంబంధించిన వస్తు దూరానికి అలాగే ప్రతిబింబ దూరానికి అలాగే వక్రత ఏవైతే ఉన్నాయో మనకి ఈ వక్రతాలు ఇది మామూలుగా వీటికి N1 N2కి మధ్య గల ఏదైతే బంధం ఉందో ఏదైతే సంబంధం ఉందో దానికి సంబంధించిన సూత్రాన్ని మనం ఇందులో ఎలా ఉత్పాదించాలో నేర్చుకుందాం. సో ఇప్పుడు మీరు ఈ చిత్రాన్ని జాగ్రత్తగా గమనించండి పిల్లలు. ఇక్కడ చూడండి, ఇది ఒక వక్రతలం. ఇందులో P అనేది దీని యొక్క ధ్రువం, వక్రత కేంద్రం లేదా ధ్రువం. ఇప్పుడు చూడండి, ఇది ప్రధాన అక్షం. ఈ ప్రధాన అక్షం మీద ఇది వక్రత కేంద్రకం C. ఇక్కడ నుంచి మనం C నుంచి మనం ఇక్కడ ముందు చూడండి, ఇక్కడ ప్రధాన అక్షం మీద O అనే ఒక బిందువు నుంచి ఒక బిందు రూపంలో ఉన్న ఒక వస్తువుని O అనే చోట నుంచి మనం ఇక్కడ నుంచి కాంతి కిరణం అనేది బయలుదేరింది. సో కాంతి కిరణము బయలుదేరుతూ ఈ యొక్క వక్రతలాన్ని A అనే ఒక బిందువు వద్ద తాకింది. సో ఇది పతన కిరణము O నుంచి బయలుదేరి ఈ వక్రతలాన్ని A వద్ద తాకింది. తర్వాత ఇది ఒక యానకం నుంచి ఇంకొక యానకంలోకి వెళుతున్నప్పుడు ఆ రెండు యానకాలకు రెండు వక్రీభవన గుణకాలు ఉన్నాయి. సో మొదటి యానకం యొక్క వక్రీభవన గుణకం N1 అయితే రెండో యానకం యొక్క వక్రీభవన గుణకం N2. కాబట్టి ఒక పతన కిరణం ఒక వక్రతాతలాన్ని A అనే బిందువు వద్ద తాకి అది ఏమవుతుంది, మనకి వక్రీభవనం చెంది అక్కడి నుంచి ఈ దిశలో అది వక్రీభవనం చెంది ప్రధాన అక్షాన్ని I అనే బిందువు వద్ద తాకింది. కాబట్టి ప్రధాన అక్షము ఎటువంటి విచలనం లేకుండా వెళ్ళిపోతుంది. ఇది ఒక వక్రీభవన కిరణం. అలాగే ఇక్కడి నుంచి వచ్చిన ఈ వక్రీభవన కిరణం, ఈ రెండు కిరణాలు I అనే బిందువు వద్ద ఏర్పడతాయి. ఈ I అనే బిందువు వద్ద మనకి ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. అలాగే ఈ వక్రతా వ్యాసార్థం నుంచి వక్రతలం మీద గీసిన ఏ రేఖ అయినా సరే దీనికి వక్రత లంబం అయిపోతుంది. అలాగే ఈ ఏదైతే దర్పణ ధ్రువం నుంచి వక్రతా కేంద్రానికి మధ్య ఉన్న దూరం ఏమో దాని యొక్క వక్రత వ్యాసార్థం అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూస్తే కనుక ఇది ఇక్కడ తగిలిన తర్వాత ఇక్కడ మనకి ఇది లంబం. ఈ లంబం దగ్గర అది విచలనం చెంది వక్రీభవనం చెందుతున్నప్పుడు ఇదేమో పతన కిరణం అవుతుంది. లేదా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది వక్రీభవన కోణం θ1 అండ్ θ2 అనేవి వక్రీభవన కోణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు అలాగే ఇక్కడ చూడండి, ఎక్కడైతే ఇది వక్రతలాన్ని తాకుతుందో ఆ A నుంచి మనం ఈ దర్పణ ధ్రువానికి దాన్ని ఏమంటారంటే మన కటకం యొక్క ధ్రువానికి మనం ఒక లంబాన్ని గీసాం. అది P, AP అనేది ఒక లంబం. ఇప్పుడు గామా బీటా ఆల్ఫా బీటా గామా ఈ మూడు కోణాలు అనేవి, ఇది పతన కిరణం ప్రధాన అక్షంతో చేసే కోణం. ఇక్కడ వచ్చిన తర్వాత ఇది ఏదైతే ఉందో లంబం అనేది ఇక్కడ ప్రధాన అక్షంతో చేసే కోణం బీటా అయితే ఈ వక్రీభవన కిరణం ఏదైతే ఉందో అది ప్రధాన అక్షంతో చేసే కోణం గామా. కాబట్టి ఇప్పుడు మీరు ఒకసారి జాగ్రత్తగా చూస్తే θ1 θ2 అనేవి వక్రీభవన కోణాలైతే ఆల్ఫా బీటా గామా ఈ మూడు కూడా ప్రధాన అక్షంతో పతన కిరణము అలాగే లంబము అలాగే వక్రీభవన కిరణం చేసే కోణాలుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే P నుంచి Oకి ఉన్న దూరాన్ని POని మనం దాన్ని ఏమనిపిస్తాం, వస్తు దూరం U అనొచ్చు. P నుంచి Iకి ఉన్న దూరాన్ని ప్రతిబింబ దూరం B అంటాం. P నుంచి Cకి ఉన్న దూరాన్ని వక్రతా వ్యాసార్థం Rగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఈ బొమ్మ యొక్క ముఖ్యమైన, ఇందులో ఉన్న రకరకాల అక్షరాలకి ఒక్కొక్క దానికి ఏమేమి ఉంటుందనేది మనం జాగ్రత్తగా చూసాం. ఇక్కడ పిల్లలు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మీరు ఒక 2-3 త్రిభుజాలను చూడొచ్చు. చూడండి, నేను ఇక్కడ హైలైట్ చేస్తున్నాను. ఆ త్రిభుజం చూడండి, ట్రయాంగిల్ ACO. ట్రయాంగిల్ ACOలో అనే దానికి దీన్ని చూస్తే ఇక్కడ చూస్తే కనుక ఈ త్రిభుజానికి ఈ రేఖ అనేది బయటికి మనం పొడిగించినట్లుగా ఉంటుంది. ఈ కోణం ఏదైతే θ1 ఉందో ఈ త్రిభుజానికి అది బాహ్య కోణం అవుతుంది. మీకు ఆల్రెడీ తెలుసు, త్రిభుజాల ధర్మాల ఆధారంగా బాహ్య కోణం దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. కాబట్టి
ఈ త్రిభుజం ట్రయాంగిల్ ఏసీఓ నుంచి మనం θ1 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటాగా రాసుకోవచ్చు. అలాగే ఇంకొక త్రిభుజాన్ని చూడండి, ఏసిఐ త్రిభుజము ఏసిఐని కనుక మనం తీసుకుంటే ఏసిఐలో కనుక ఇక్కడ ఇలా చూస్తే ఈ బీటా అనేది దీన్ని పొడిగించినట్టుగా అనిపిస్తుంది. సో బీటా దీని యొక్క బాహ్య కోణం అవుతుంది. θ2 అండ్ గామా ఈ రెండు వచ్చి దాని యొక్క అంతరాభిముఖ కోణాలు అవుతాయి. కాబట్టి దీనిలో మనకి బీటా ఈజ్ ఈక్వల్ టు θ2 ప్లస్ గామా, θ2 ప్లస్ గామాగా మనం రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నుంచి θ1 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా, ఇక్కడ బీటా, ఇందులో నుంచి మనం θ2 మాత్రమే రాసుకుందాం. θ2 ఈజ్ ఈక్వల్ టు బీటా, అలాగే ఇటు తిప్పిపోతే θ2 ఇచ్చి వచ్చినప్పుడు మైనస్ గామా రాసుకోవచ్చు. θ1 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా, θ2 ఈజ్ ఈక్వల్ టు బీటా మైనస్ గామా. ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినవి. మనకి θ1 θ2 విలువలు వచ్చాయి కాబట్టి మనం ఇంకొక సూత్రాన్ని దానిలో ఈ θ1 θ2 విలువల్ని మనం ప్రతిక్షేపిద్దాం. మనకు తెలుసు అది ఏంటి, అది స్నెల్స్ నియమం. స్నెల్స్ నియమం ఏంటి, n1 sin θ1 is equal to n2 sin θ2. సో n1 ఇంటూ sin θ1 అంటే సైన్ పెట్టి θ1 బదులుగా మనం ఆల్ఫా ప్లస్ బీటా, అలాగే n2 పెట్టి సైన్ θ2 అంటే ఏం పెట్టినాం, బీటా మైనస్ గామాగా రాసుకోవచ్చు. అంటే ఈ స్నెల్స్ నియమంలో మనం θ1 θ2 విలువల్ని మనం స్నెల్స్ నియమంలో ప్రతిక్షేపించాం. అయితే ఇప్పుడు కనుక మనం జాగ్రత్తగా గమనిస్తుంటే ఈ కిరణాలన్నీ కూడా ప్రధాన అక్షానికి చాలా దగ్గరగా ప్రయాణం చేస్తున్నాయి. కాబట్టి అటువంటి కిరణాలని మనం పెరాక్సియల్ కిరణాలు అని పిలుస్తాం. అలాంటి కిరణాలు మనం పెరాక్సియల్ కిరణాలు. అప్పుడు ఏమవుతాయంటే ఈ ఆల్ఫా అయినా బీటా అయినా గామా విలువలు ఏమవుతాయంటే చాలా చిన్నగా అయిపోతాయి, అతి స్వల్పంగా అయిపోతాయి. అంటే అవి దాదాపు రమారమిగా దగ్గరగా చిన్నగా తక్కువ చిన్న వాల్యూస్గా వస్తాయి. అలాంటి వాటిని మనం పెరాక్సియల్ ఉజ్జాయింపు విలువలు అంటాం. సో అప్పుడు ఏమవుతుంది అంటే సైన్ ఆల్ఫా ప్లస్ బీటా అనేది ఆల్ఫా ప్లస్ బీటాకి సమానం అయిపోతుంది. అలాగే సైన్ బీటా మైనస్ గామా విలువ బీటా మైనస్ గామాకి సమానమైంది. ఎందుకంటే ఇవి చాలా ప్రధాన అక్షానికి అతి సమీపంగా ప్రయాణం చేస్తున్నాయి. ఇటువంటి కిరణాలను మనం పెరాక్సియల్ కిరణాలు అంటారు. కాబట్టి వాటి యొక్క రమారమి అంటే ఉజ్జాయింపుగా మనం ఆ విలువల్ని, ఆ సైన్ విలువల్ని, ఆ విలువలు కానీ మనం తీసుకుంటాం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ విలువల్ని పైన ఇందాక సమీకరణంలో కనుక ప్రతిక్షేపిస్తే మనకి n1 ఆల్ఫా ప్లస్ బీటా, n1 ఆల్ఫా ప్లస్ బీటా is equal n2 beta minus gamma, beta minus gamma, n1 alpha plus gamma is equal n2 beta minus gamma. దీన్ని మనం చేస్తే n1 alpha plus n1 beta is equal to n2 beta minus n2 gamma గా రాసుకోవచ్చు. ఏనది n1 alpha plus n2 beta, అలాగే n2 beta, అలాగే n2 gamma గా మనం రాస్తున్నాం. సో n1 ఆల్ఫా అనేసి ఇక్కడ నుంచి బీటాని మనం ఇటు తెచ్చేసుకుని, అలాగే బీటా విలువలు ఆల్ఫా విలువలన్నింటినీ ఒక పక్కగా తీసుకొస్తే మనం ఫైనల్గా ఏం తెచ్చుకోవచ్చు లేదా ఎలా చేసుకోవచ్చు అంటే n1 ఆల్ఫా ప్లస్ n1 బీటా ఈజ్ ఈక్వల్ n2 బీటా మైనస్ n2 గామా. దీనిలో ఇలా పెట్టుకోవాలి. అలాగే ఇందాక మనం అనుకున్నాం అవన్నీ కూడా చాలా ప్రధానాక్షానికి దగ్గరగా వెళ్తున్నాయి కాబట్టి ఆ కోణాలు కూడా చాలా స్వల్పంగా అయిపోతాయి. కాబట్టి ఈ కోణాల గురించి కూడా మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ మనం టాన్ ఆల్ఫా, అలాగే టాన్ బీటా, అలాగే టాన్ గామా. పిల్లలు టాన్ అంటే ఒక లంబకోణ త్రిభుజంలో ఎదుటి భుజము బై ఆసన్న భుజము, ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఇప్పుడు మనం కనుక టాన్ ఆల్ఫా తీసుకున్నాం అంటే ఇప్పుడు మనం ఈ లంబకోణ త్రిభుజాన్ని మనం తీసుకోవాలి. ఈ లంబకోణ త్రిభుజంలో ఆల్ఫా, ఆల్ఫా యొక్క టాన్ విలువలను కనుక మనం ప్రతిక్షేపిస్తే ఏఎన్ ఆల్ఫాకి ఎదుటి భుజం ఏంటి ఏఎన్, కాబట్టి ఏఎన్ బై దాని యొక్క ఆసన్న భుజం ఏమొచ్చింది మనకి ఎన్ఓ, దాని యొక్క ఆసన్న భుజం వచ్చేసి ఏమవుతుంది ఎన్ఓ. ఇది ఎన్ అన్న ఏఎన్ బై ఎన్ఓ, ఏఎన్ బై ఎన్ఓ. అలాగే టాన్ బీటా వచ్చేసి టాన్ బీటా, బీటాకి ఎదురుగా ఉన్న భుజం ఏంటి ఏఎన్ ఈజ్ ఈక్వల్ ఏఎన్ బై, అలాగే దానికి ఆసన్న భుజం వచ్చేసి ఎన్సి, ఎన్సి. అలాగే టాన్ గామా కూడా ఏఎన్ బై
అలాగే దాని యొక్క ఆసన్న పక్కనే ఉన్నది NI. కాబట్టి tan alpha is equal to AN by NO, tan beta is equal to AN by NC, tan gamma is equal to AN by NV. అలాగే ఇందాక చెప్పుకున్నాం ఈ ఆల్ఫా బీటా గామాలన్నీ కూడా ప్రధానాక్షానికి అతి సమీపంగా ఉన్నాయి కాబట్టి దాదాపు ఈ ప్రధానాక్షంతో అతి చిన్న స్వల్పమైన కోణాలు చేస్తున్నాయి కాబట్టి tan బదులుగా మనం ఆల్ఫాగా తీసుకోవచ్చు. సో ఆల్ఫా ఉంటే AN by NO ని ఆల్ఫాగా, AN by NC ని బీటాగా, AN by NA ని గామాగా మనం తీసుకోవచ్చు. సో ఈ ఆల్ఫా బీటా గామాని మనం ఈ పైన ఇక్కడ చెప్పిన ఈ సూత్రంలో కనుక మనం ప్రతిక్షేపిస్తే N1 ఇంటూ ఆల్ఫా అంటే ఏం రాసుకోవచ్చు AN by NO ప్లస్ అలాగే ఇక్కడ పోతే N1 బీటా అంటే AN by NC is equal to N2 ఇంటూ బీటా అంటే మళ్ళీ AN by NC అలాగే మైనస్ N2 ఇంటూ గామా అంటే AN by NI. అంటే మనం ఇక్కడ ఇచ్చిన ఆల్ఫా బీటా గామా విలువల్ని మనం ఇక్కడ చేస్తున్నాం కాబట్టి. అలాగే ఇందాక చెప్పుకుంటున్నాం పెరాక్సియల్ కిరణాలు అంటే ప్రధానాక్షంతో అతి సమీపంగా చేస్తున్నాయి, ప్రధానాక్షంతో అతి చిన్న విలువల్ని చేస్తున్నాయి కాబట్టి ఈ కోణాలన్నీ కూడా దాదాపు వచ్చేస్తూ ఉంటాయి, దగ్గరగా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ కాంతి కిరణాలన్నీ ప్రధానాక్షానికి చేరువయ్యే కొద్దీ కూడా N బిందువు వక్రతలం యొక్క బిందువు Pతో ఏకీభవిస్తుంది. అంటే AN అనేది దాదాపు APకి సమానంగానే అయిపోతుంది. కాబట్టి మనం NI NO NC NI NO NC ఈ NI కానీ అలాగే NO కానీ NC అంటే NI కానీ N నుంచి I కానీ N నుంచి తర్వాత C కానీ N నుంచి O కానీ వీటన్నిటిని మనం N బదులుగా Pగా రాసుకోవచ్చు. అంటే NI NO NCలకు బదులుగా మనం PI PO PCలని రాసుకుంటూ ఆ వాల్యూస్ అన్నిటిని కూడా ఇందులో రాసుకోవచ్చు. అంటే NI బదులుగా PI, NC బదులుగా PC, NO బదులుగా మనం ఏం రాసుకోవచ్చు PO గా రాసుకోవచ్చు. సో ఈ విలువలన్నిటిని మనం దీనిలో పెడిస్తే N1 ఇంటూ AN by NO బదులుగా మనం ఏం రాసుకోవచ్చు PO ప్లస్ N1 ఇంటూ AN కి బదులుగా ఏం రాసుకోవచ్చు AN, NCకి బదులుగా PC is equal to N2 ఇంటూ AN, NCకి బదులుగా మళ్ళీ ఏం రాసుకోవచ్చు PC మైనస్ N2 ఇంటూ AN అలాగే ఉంచి NIకి బదులుగా PI రాసుకోవాలి. ఎందుకు అంటే ఎప్పుడైతే ఇవి అతి స్వల్ప కోణాలు అవుతున్నాయో దాదాపు అప్పుడు N అనేది ఈ దర్పణ ఈ వక్రత తలం ఏదైనా వద్దో దాని యొక్క వక్రత దీనికి ఏదైతే ఉందో ఆప్టిక్ సెంటర్ అంటే దర్పణ దృక్కు కేంద్రం అంటారు చూసారా, ఆ దృక్కేంద్రానికి అది సమానంగానే ఉంటుంది. కాబట్టి N1 తర్వాత AN by PO అన్నిట్లో కూడా AN ఉంది కాబట్టి మనం అన్నింట్లో ANని క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే N1 by PO ప్లస్ N1 by PC is equal to N2 by PC మైనస్ N2 by PI. అన్నిట్లో నుంచి మనం ANని క్యాన్సిల్ చేస్తే మనకి ఫైనల్గా ఈ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే N1 by PO ఈ సూత్రం నుంచి N1 by PO ప్లస్ N2 ఇక్కడ ఉన్న దాన్ని ఇది తెచ్చుకున్నాం N2 by PI, N1 by PO plus N2 by PI is equal to N2 minus N1 ఇంటూ ఆ రెండింటిని మనం కనుక తీసుకుంటే బై PC. ఈ రెండింటిని కామన్ చేస్తే కనుక మనకి N2 minus N1 by PC అనేది వస్తుంది. సో యానకాల వక్రీభవన గుణకాలు, వస్తు దూరం, ప్రతిబింబ దూరం మరియు వక్రతా వ్యాసార్థానికి సంబంధించిన సంబంధం అనేది మనకి వచ్చింది. N1 N2 అనేవి ఈ రెండు యానకాల యొక్క వక్రీభవన గుణకాలు, PO అనేది వస్తు దూరం, PI అనేది ప్రతిబింబ దూరం, PC అనేది వక్రత వ్యాసార్థం. అయితే ఏదైనా ఒక సూత్రాన్ని మనం ప్రతిపాదించేటప్పుడు తప్పకుండా మనం సంజ్ఞా నియమాల్ని పాటించి తీరాల్సిందే. సో ఇందులో మనకు వచ్చేసరికి PO వచ్చేసి ఏంటన్నా PO అనేది వస్తు దూరం U, PI అనేది ప్రతిబింబ దూరం V, PC అనేది వక్రతా వ్యాసార్థం R. వీటిని మనం ప్రతిక్షేపించే ముందు
వీటి యొక్క సంజ్ఞా నియమాలను తెలుసుకోవాలి ఖచ్చితంగా. సో ఇది మనకి ఏంటి ఇలా ఉంది కాబట్టి మనం వెనక్కి దీన్ని కొలుస్తున్నాం కాబట్టి u మైనస్, అలాగే ఇదేంటి పతన కిరణ దిశలోనే చూస్తున్నాం కాబట్టి ప్లస్, పతన కిరణ దిశలోనే దీన్ని చేస్తున్నాం కాబట్టి r. కాబట్టి ఈ సంజ్ఞా నియమాల్ని మనం ఈ సూత్రంలో కనుక ప్రతిక్షేపిస్తే మనకి చివరికి ఏమొస్తుంది అంటే మామూలుగా n2 బై v లేదా మనం రాసుకున్నాం n1 బై మైనస్ u ప్లస్ n2 బై v, ఇక్కడ రాసుకున్నాం n1 బై మైనస్ u ప్లస్ n2 బై v is equal to n2 మైనస్ n1 బై pc అంటే r. మనం దీన్ని రాసుకుంటే ఇంకో సూత్రంగా n2 బై v మైనస్ n1 బై u is equal to n2 మైనస్ n1 బై r. ఇది ఏదైనా ఒక వక్రత తలాలకి వక్రీభవన సూత్రాన్ని ప్రతిపాదించడం అనేది, అంటే ఏదైనా ఒక వక్రతలం అనే దాన్ని రెండు వేరువేరు యానకాల్లో ఉంచినప్పుడు అది యానకంలో గుండా వెళ్తున్నప్పుడు కాంతి వక్రీభవనానికి లోనైనప్పుడు ఆ వస్తు దూరానికి అలాగే ప్రతిబింబ దూరానికి ఆ రెండు ఏవైతే యానకాలు ఉన్నాయో వాటి యొక్క వక్రీభవన గుణకాలకి అలాగే దాని యొక్క ఆ వక్రతా తలం యొక్క వ్యాసార్థానికి సంబంధించిన ఈ సూత్రం అనేది. ఇందులో n2 అనేది రెండవ ఏదైతే యానకం ఉందో దాని యొక్క వక్రీభవన గుణకం, n1 అనేది మొదటి యానకం యొక్క వక్రీభవన గుణకం, v అనేది ఏంటి అంటే ప్రతిబింబ దూరం, u అనేది వస్తు దూరం, r అనేది ఈ వక్రతలం యొక్క వక్రత వ్యాసార్థం. n2 బై v మైనస్ n1 బై u ఇస్ ఈక్వల్ టు n2 మైనస్ n1 బై r. ఇది పిల్లలు, దీన్ని జాగ్రత్తగా మీరు మీ నోట్ పుస్తకాల్లో బాగా మీరు రాసుకోండి, ఇంకొకసారి ప్రాక్టీస్ చేసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. దీంతో మీకు కొన్ని రకాలైన సమస్యల్ని సాల్వ్ చేయడం ఎలా సాధించాలి అనేది మనం తర్వాత నేర్చుకుందాం. థ్యాంక్ యూ.